హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో లైక్ కొట్టి కామెంట్ చేసి అందరూ కూడా షేర్ చేయండి. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్లో పక్కనే బెల్ అనే గంట కనిపిస్తుంది, దాన్ని ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టని కామెంట్ చేసి అందరూ కూడా షేర్ చేయండి. వివరాలకు ఒకసారి వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. రానున్న ఎండల తీవ్రత దృక్పథంలో వీటిని ఒకసారిగా పంపించేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. 3 నెలల రేషన్ బియ్యం సంబంధించి వచ్చే నెల ఏప్రిల్, అదేవిధంగా మే, జూన్ 3 నెలల పాటు ఒక వ్యక్తికి 6 కిలోల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలి. మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ అంటే చౌక దుకాణాల ధర వాటికి వెళ్ళినట్లయితే రేషన్ షాప్కి వెళ్ళినట్లయితే మీ యొక్క తంబు ఎవరైతే సకాలంలో తంబు ఇంప్రెషన్ ఇచ్చిన వారికి మాత్రమే యొక్క రేషన్కి సంబంధించిన బియ్యం అనేటివి మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న రేషన్ షాప్కి వెళ్ళినట్లయితే మీ యొక్క తంబు ఇంప్రెషన్ ఇచ్చినట్లయితే మీ యొక్క యాక్టివేట్ అయిపోతుంది మీ ఆధార్ లింక్ అనేది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క దగ్గర ఉన్న రేషన్ షాప్కి వెళ్ళినట్లయితే 3 నెలల రేషన్ బియ్యం అనేది ఏప్రిల్ 1వ తారీఖు నుండి పంపిణీ దిశగా రాష్ట్ర సర్కారు అయితే అడుగులు వేయడం అయితే జరుగుతుంది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి.